టైటన్స్ ముంబైతో గెలిచి టాప్ 4 అవకాశాలని సజీవంగా ఉంచుకుంటుందా? ముంబైతో గెలిచి ఆఫ్టర్ లాంగ్ టైం 9 సంవత్సరాల తర్వాత ప్లేఆఫ్స్లోకి చేరబోతుందా మన తెలుగు టైటన్స్ అయితే? అండ్ నిన్న జరిగిన మ్యాచ్ తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గించుకుంటే తెలుగు టైటన్స్కి ఎంతో మంచిదని నా ఒపీనియన్. అండ్ తెలుగు టైటన్స్ ముంబై మీద గెలవాలంటే ఎటువంటి స్ట్రాటజీతో రావాలో ఇవాళ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ముంబైలో రైడింగ్ చూసుకున్నట్లయితే సందీప్ కావచ్చు అండ్ మనకి అజిత్ చౌహాన్ లాంటి రైడర్స్ అయితే కనిపిస్తున్నారు. అండ్ తెలుగు టైటన్స్ తరపున చూసుకున్నట్టయితే భరత్ హూడా, విజయ్ మాలిక్, చేతన్ సాహు లాంటి మనకి సీనియర్ అండ్ యంగ్ ప్లేయర్స్ అయితే కనిపిస్తున్నారు. అండ్ లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే ముంబై మీద ఫుల్ డామినేషన్ అయితే మన తెలుగు టైటన్స్ అయితే చూపించింది. అండ్ లాస్ట్ మ్యాచెస్లో అజిత్ చౌహాన్ అయితే మిస్ అయ్యాడు. అండ్ తెలుగు టైటన్స్ తరపున చూసుకున్నట్లయితే అండ్ భరత్ హూడా అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అజిత్ చౌహాన్ ముంబై నుండి లాస్ట్ టైం అయితే మనకి మిస్ అయ్యాడు అని చెప్పొచ్చు. అజిత్ చౌహాన్కి తెలుగు టైటన్స్ డిఫెన్స్ మీద అంత పెద్ద రికార్డ్ అయితే లేదు. అండ్ ఈ మ్యాచ్లో గెలవాలంటే ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ అయితే డిఫెన్స్లో ఫైర్ అవ్వాలి. అండ్ డిఫెన్స్ సరిగ్గా ఆడితే కనుక ముంబై మీద అయితే విజయం సాధిస్తాం. అండ్ లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్టయితే ఫుల్ డామినేషన్ అయితే చూపించాం ముంబై మీద. అండ్ ఈ మ్యాచ్లో గెలవాలి అంటే ఖచ్చితంగా తెలుగు టైటన్స్ డిఫెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. అంకిత్ జగ్లాన్ కావచ్చు, శుభం షిండే కావచ్చు, అజిత్ కావచ్చు అండ్ అవి దుహాన్ కావచ్చు, వీళ్ళ నలుగురు ఖచ్చితంగా ఫైర్ అవ్వాలి. అండ్ ముంబై రైడర్స్ని ఖచ్చితంగా సైలెంట్గా ఉంచితే ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ముంబై డిఫెన్స్ చూసుకున్నట్లే కాస్త వీక్గానే కనిపిస్తుంది. అండ్ సునీల్ తప్ప మిగతా ఎవరు కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు. అండ్ ఈ మ్యాచ్లో భరత్ హూడాకి ఖచ్చితంగా మంచి సపోర్ట్ అయితే ఇవ్వాలి. అండ్ భరత్ హూడాకి కాస్త సపోర్ట్ ఇస్తే కనుక మ్యాచ్ మొత్తాన్ని వన్ సైడ్ అయితే చేస్తాడు. అండ్ లాస్ట్ మ్యాచ్ బెంగాల్ వారియర్స్లో చూసుకున్నట్లయితే దేవాంగ్ దళాల్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, అండ్ తెలుగు టైటన్స్ తరపులు చూసుకున్నట్లయితే దేవాంగ్ దళాల్ మీద అండ్ భరత్ హూడా ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ ఆ విధమైన పర్ఫార్మెన్స్ అయితే యూ ముంబై అగైన్స్ అయితే భరత్ హూడా ఇవ్వాలని మనందరం కోరుకుందాం. అండ్ భరత్ హూడాకి ఖచ్చితంగా మనకైతే సెకండ్ రేట్ సపోర్ట్ అయితే ఇవ్వాలి. అండ్ విజయ్ మాలిక్ అయితే ఫైర్ అవ్వాలి. ఈ మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో ఆడినట్టు ఈ మ్యాచ్లో ఆడకూడదని మనం అందరం కోరుకుందాం. అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గించుకుంటే మ్యాచెస్ గెలిచి టాప్ 4 అవకాశాలు అయితే మనకైతే ఉంటాయి తెలుగు టైటన్స్కి. అండ్ టాప్ 2 అవకాశాలు అయితే తెలుగు టైటన్స్కి అయితే ఇప్పుడు లేవు కాబట్టి టాప్ 4కైనా ఛాన్సెస్ అయితే మన తెలుగు టైటన్స్కి ఉన్నాయి. కాబట్టి టాప్ 4కి ఏం చేయాలి మన తెలుగు టైటన్స్. అండ్ టాప్ 4లో ఉంటే కనుక మంచి పాజిటివ్ ఇంటెంట్తో మనకైతే ప్లేఆఫ్స్లోకి అడుగు పెడుతుంది మన తెలుగు టైటన్స్ ఆఫ్టర్ 9 ఇయర్స్ తర్వాత. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం అయితే మరొకసారి ప్లేఆఫ్స్లోకి ఎంటర్ అవబోతుంది మన తెలుగు టైటన్స్ అయితే. ముంబై మీద గెలవాలంటే ఖచ్చితంగా మన డిఫెన్స్ అనేది ఫైర్ అవ్వాలి. అండ్ రైడింగ్లో చూసుకున్నట్టయితే భరత్ హూడాకి ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఇవ్వాలి. అండ్ ముంబై రైడర్స్ని ఎంత బయట నుంచితే అంత మంచిదని మన తెలుగు టైటన్స్కి అయితే నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్ అయితే. మరి మీరు అనుకుంటున్నారు అయితే ముంబై మీద గెలవాలంటే ఎటువంటి స్ట్రాటజీతో రావాలో మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ తెలుగు టైటన్స్ డిఫెన్స్ మీద ఈరోజు మ్యాచ్ అనేది ఆధారపడి ఉంటుంది. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుంచి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తర్వాత కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.